అమరావతి అంశంలో తన వైఖరి మార్చుకుని అంటే 3 రాజధానుల నుంచి తన వైఖరి మార్చుకుని అమరావతికి కట్టుబడి ఉంటామన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం చేసి ఇంటర్నేషనల్ టు చిన్న మున్సిపాలిటీ అంటూ రాజధాని అమరావతిపై మాయాబజార్ను తలపిస్తున్న సీఎం చంద్రబాబు తీరు 53,740 ఎకరాలు 48 ఎకరాల్లో ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నిర్మిస్తామంటే ఎన్నాళ్ళు ప్రగల్భాలు 1.09 లక్షల కోట్లతో 2018లో నీతి ఆయోగ్కి డిపిఆర్ వెచ్చించింది మాత్రం 5,428 కోట్లు. ఇటీవల 56,000 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టర్లకు అప్పగింత తొలి విడత పనులు 2036 నాటికి పూర్తవుతాయంటూ ప్రపంచ బ్యాంకుకు ప్రభుత్వ నివేదిక. ఈ పనులు పూర్తయ్యేసరికి అంచనా పెరిగి ఇంకెన్ని లక్షల కోట్లకి చేరుకుంటుందో ఇప్పుడు అంతవరకే పరిమితం చేస్తే అదో చిన్న మున్సిపాలిటీని అంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు. అంతర్జాతీయ విమానాశ్రయం పరిశ్రమలు అంటూ 44,000 ఎకరాల సమీకరణ అడుగులు. రాజధాని పనులపై 1.09 లక్షల కోట్ల అంచనా 1.5 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. తాజాగా 44,000 ఎకరాల్లో సదుపాయాలు అభివృద్ధి పనులకు మరో 1.5 లక్షల కోట్లు అవసరం. ఈ లెక్క నిర్మాణ వ్యయం 3 లక్షల కోట్లకు చేరుతుందని, వడ్డీతో కలిపి 5.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందంటున్న నిపుణులు. ముడుపుల కోసం అప్పట్లో కాజేసిన భూములదారులు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రజలపై పెనుభారం. అదే గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేస్తుంటే కేవలం 5-6 వేల కోట్లతో 3 ఏళ్లలో పూర్తయ్యేదంటున్న విశ్లేషకులు అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది.